ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నటువంటి బీఆర్ఎస్ నేత ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల తన కోడలు కొడుకుతో కలిసి ప్రధాని నరేంద్ర మోడీని కలవడం, ఇక ఆ తర్వాత మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి కూడా నేరుగా బీజేపీ ఆఫీసుకు వెళ్లడం అయితే రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసిందని చెప్పుకోవాలి. మరి ఈ నేపథ్యంలో మల్లారెడ్డి కుటుంబం అయితే బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటుందన్న చర్చలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఇక కమలం పార్టీ కీలక నేతల యొక్క సహకారాలతోనే మల్లారెడ్డి అయితే బీజేపీతో టచ్లో ఉన్నారని చెప్పేసి ఇక అగ్రనాయకత్వం సైతం ఆయన చేరిక పైన సానుకూలంగా ఉందని చెప్పేసి అయితే ఆ పార్టీ నేతలు అంతర్గతంగా అయితే చెప్తూ ఉన్నారు. మరి వచ్చే ఎన్నికల నాటికి ఆయన ఫ్యామిలీ కమలదళంలో అయితే ఇక ఒకరిగా అయితే ఉంటారని చెప్పేసి పేర్కొంటూ ఉన్నారు. మరి ఈ ప్రచారాన్ని మల్లారెడ్డి ఆయన కుటుంబ సభ్యులు అయితే ఖండిస్తూ ఉన్నారు. ఏఐకు సంబంధించి విద్యార్థులను ప్రోత్సహించే కార్యక్రమానికి ఆహ్వానించేందుకు మల్లారెడ్డి తన కొడుకు కోడలతో అయితే ఇటీవల ప్రధాని మోదీని కలిసినట్టు తెలుస్తూ ఉంది. దీనిపైనైతే ప్రధాని సైతం కూడా సానుకూలంగా స్పందించినట్టయితే తెలియజేశారు. మరి ఆ తర్వాత ప్రీతిరెడ్డి ఒక అడుగు ముందుకు వేసి నేరుగా బీజేపీ స్టేట్ ఆఫీస్కు వెళ్లారు. మరి అక్కడ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీని కలిసి ఆయనను సైతం ఇక కార్యక్రమానికి అయితే ఆహ్వానించినట్టు తెలుస్తూ ఉంది. మరి ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు ప్రధాన అపాయింట్మెంట్ దొరకడం, ఇక ఆ తర్వాత కోడలు బీజేపీ ఆఫీస్కు వెళ్లడం వెనకైతే చాలా ఇక మతలబులు ఉందని చెప్పేసి అయితే కమలం పార్టీ నేతలే ఇక చెబుతూ ఉన్న వైనం కనిపిస్తూ ఉంది. ఏదైనా కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, అధికారులు రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారిని అయితే ఆహ్వానిస్తారని, కానీ మల్లారెడ్డి కోడలు ఏకంగా ఒక పార్టీ కీలక నాయకుడిని ఆ పార్టీ ఆఫీసుకు వెళ్ళి ఆహ్వానించారంటే ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నారని, అదే సమయంలో బీజేపీలో చేరతారనే ఊహాగానాలకు కూడా బలం చేకూరుస్తున్నట్టు తెలుస్తూ ఉంది. మల్లారెడ్డి తన ఫ్యామిలీతో కలిసి బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారని ఇక కమలనాథులు మాత్రం చర్చలు ముందుకు తీసుకువస్తా ఉన్నారు. మరి కోడలు ప్రీతిరెడ్డికి మల్కాజ్గిరి ఎంపీ సీటు, ఇంకా తనకు అల్లుడు కొడుకుకు అసెంబ్లీ సీట్లు, మొత్తంగా 5 సీట్లు అయితే ఇవ్వాలని చెప్పేసి మల్లారెడ్డి ప్రతిపాదన పెట్టినట్టుగా కూడా బీజేపీ నేతలు చెప్తూ ఉన్న వైనం కనిపిస్తోంది. మరి అలా ఇస్తే మల్కాజ్గిరి ఎంపీతో పాటుగా కూడా ఆ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలు కూడా ఖర్చు తానే భరిస్తానని చెప్పేసి మల్లారెడ్డి కమలం నేతలకు ఆఫర్ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. మరి దీంతో కమలనాథుల నుంచి అయితే ఆయనకు కొంత సానుకూల స్పందన వచ్చినట్టుగా కూడా చర్చ జరుగుతూ ఉంది. మరి దీనిలో భాగంగానే ప్రీతిరెడ్డి బీజేపీ కార్యాలయానికి అయితే ధైర్యంగా వెళ్లారని, ఆ తర్వాత సమర్థించుకున్నారని అయితే చెబుతా ఉన్నారు. మరి విద్యాసంస్థలు, వ్యాపారాలు ఉన్నవారు, ఒక రాజకీయ పార్టీలో ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వారు మరొక పార్టీ కార్యాలయానికి వెళ్లడం అయితే అంత ఆషామాషి వ్యవహారం అయితే కాదనే చర్చ కూడా జరుగుతూ ఉంది. మల్లారెడ్డి కుటుంబం ప్రస్తుతం బీఆర్ఎస్లోనే ఉన్నా కూడా వారి యొక్క మనసంతా కాంగ్రెస్, బీజేపీలో ఉందనే ప్రచారం అయితే జరుగుతూ ఉంది. మరి కాంగ్రెస్లో చేర్చుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి సుముఖంగా లేకపోవడంతో ఇక కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను అయితే కలిసి ఇక పార్టీలో చేరేందుకు కూడా టికెట్లు సంపాదించేందుకు మల్లారెడ్డి ప్రయత్నించి విఫలమయ్యారనే టాక్ కూడా వినిపించింది. మరి రేవంత్ రెడ్డి ఉన్నంత వరకు కూడా కాంగ్రెస్లో అయితే ఎంట్రీ కష్టమని చెప్పేసి భావించి బీజేపీలకు వెళ్లేందుకైతే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా సమాచారం తెలుస్తూ ఉంది. అంతేకాకుండా ఐటీ, ఈడీ సంస్థల రైట్స్ నుంచి తమ యొక్క విద్యా సంస్థలను కాపాడుకోవడంతో పాటు దేశవ్యాప్తంగా కూడా విస్తరించేందుకైతే బీజేపీ మద్దతు అవసరమని చెప్పేసి ఒక అంచనాకు వచ్చిన ఆయన ఆ పార్టీలో చేరేందుకైతే నిర్ణయం తీసుకున్నట్లు చర్చ జరుగుతూ ఉంది. మరి అన్ని రకాలుగా కూడా లెక్కలు వేసుకున్నాకే
ఇక బీజేపీ నేతలు మల్లారెడ్డి కుటుంబానికైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చర్చ జరుగుతూ ఉంది. మరి పార్టీ ఖర్చులు భరించడం, ఇక గెలవగలిగే సత్తా, సామాజిక కోణాలు కూడా ఉన్న నేత కావడంతో ఆయన పట్ల అయితే సానుకూలంగా ఉన్నట్టుగా సమాచారం తెలుస్తోంది. మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్కు చెక్ పెట్టేందుకు ఆర్థికంగా రాజకీయంగా బలమైనటువంటి మరొక నేత కోసం అయితే బీజేపీలోని ఈటెల వ్యతిరేక వర్గం మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డిని అయితే ఎంపీ టికెట్ కోసం ప్రతిపాదిస్తున్నట్టుగా కూడా టాక్ వినిపిస్తోంది. దీంతో ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనే రీతిలో కూడా బీజేపీలో అయితే రాజకీయాలు సాగుతున్నాయని చెప్పేసి చర్చ జరుగుతూ ఉంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో విద్యా సంస్థలను స్థాపించినటువంటి మల్లారెడ్డి వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇక దేశవ్యాప్తంగా కూడా ఒకేసారి 18 మెడికల్ కాలేజీలను అయితే ప్రారంభించాలని నిర్ణయించారు. మరి వీటి కోసం దరఖాస్తు కూడా చేసుకున్నారని చెప్పేసి తెలుస్తూ ఉంది. మరి ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి, విశాఖపట్నం, నూజివీడుతో పాటుగా కూడా ఉత్తర భారతదేశంలోని లక్నో, మధ్యప్రదేశ్లోని భోపాల్, ఇక ఇండోర్, పశ్చిమ బెంగాల్లోని కోల్కతా, ఇక నోయిడా, ఢిల్లీ సహా మొత్తం 18 ప్రాంతాల్లో అయితే మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం తెలుస్తూ ఉంది. మరి ఇప్పటికే తెలంగాణలో పెద్ద విద్యా సామ్రాజ్యాన్ని అయితే మల్లారెడ్డి ఏర్పాటు చేసుకున్నారు. ఇక మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్, ఇక డిమ్డ్ యూనివర్సిటీ, ఇక కేజీ నుంచి పీజీ వరకు కూడా అన్ని రకాల విద్యా సంస్థలు ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో తన యొక్క విద్యా సామ్రాజ్యాన్ని మరింత విస్తరించాలని నిర్ణయించుకున్నారు. ఇక మరి అయితే దీనికి బీజేపీ మద్దతు అవసరమని చెప్పేసి భావించి ఆ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లయితే చర్చ జరుగుతూ ఉంది.